కుర్చీని మాట్లాడడానికి జాబిలిని తాకి ముద్దులిడాశ వెండలకు తోడై ఆడుకొను ఆశ జాబిలిని తాకి ముద్దులిడాశ వెండలకు తోడై ఆడుకొను ఆశ ముగ్గులు పోటీ విజేతలు కొద్ది క్షణాలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గోకవరం వారు మనకి ముగ్గుల పోటీల నిమిత్తం 30,000 రూపాయలు ఖర్చు పెట్టి బహుమతులు కొనడం జరిగింది. ఆ బహుమతులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల మీదుగా మీరు తీసుకోబోతున్నారు. అందుచేత స్వాగతం పలుకుదాం. రండి మన పంతులు బాజీ గారిని వేదిక మీద అందరూ నిలబడి క్లాప్స్ పెట్టేద్దాం. హైదరాబాద్ నుంచి వచ్చిన పైలట్ గారిని వాసు గారిని రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ నాన్నగారిని కూడా రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చిన పైలట్ గారిని వాసు గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మన గారపాటి ఎంటర్టైన్మెంట్ తరఫున మన శివన్న గారి వేదికలకు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అవుతున్నారు? వెరీ నైస్. అయితే అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారా? వీడియో నచ్చుతున్నాయమ్మా? ఓకే. చూశాను అతి తక్కువ ధరక కాన్పు అంటే డెలివరీ కేసు చేయడం అనేది నేను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నార్మల్ డెలివరీ 8,000 అట, సిజేరియన్ అయితే 10,000 అట. అంటే ఎంత గొప్ప హాస్పిటల్ మనకు దగ్గరలో వచ్చిందో. అంటే మన ఆదిత్య హాస్పిటల్ ఎలా ఉందంటే 40 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన మనం 9 కిలోమీటర్లలో ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. గోకవరం ప్రతి సంస్థ కూడా వ్యాపార దృక్పథంతో ఉంటది, కానీ మన ఆదిత్య హాస్పిటల్లో సేవా దృక్పథం కూడా ఉంది. లేకపోతే సేవా దృక్పథం లేకపోతే నేను ఎక్కడ కూడా బ్లడ్ టెస్ట్ ఫ్రీగా చేయడం అనేది నేను ఎక్కడ చూడలే. కొన్ని కానీ వీళ్ళు అది హాస్పిటల్ వారు కొన్ని రోజుల్లో కొన్ని రక్త పరీక్షలు ఫ్రీగా చేస్తున్నారు. అంటే అక్కడ సేవా దృక్పథం ఉన్నట్టే. ఇంకా నెక్స్ట్ సామాజిక దృక్పథం అంటే సమాజం కూడా బాగోవాల. ఆ దృక్పథంతో మంచి దృక్పథంతో చేసిన సహాయానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మీరందరూ బాగోవాలా. అదేవిధంగా ఏదో సతీష్ నాయుడు వరలక్ష్మి ఏదో కార్యక్రమం చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి మనం ఏదో చిన్న చేయొతిస్తే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరికొందరు ముందుకు వస్తారనే సదుద్దేశంతో మరి బార్జీ గారు అదేవిధంగా ప్రసాద్ గారు కూడా ఆలోచించి ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు మా గ్రామం తరఫున ఇక్కడ పాల్గొన్న మీ అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వెరీ థ్యాంక్ యూ సార్. మరి ఈ సందర్భంగా మనం గిఫ్ట్స్ తీసేసుకుందాం. గిఫ్ట్స్ తీసుకునే ముందు మరి ప్రసాద్ గారిని
మన సంక్రాంతి సంబరాలు ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వన్స్ అగైన్ భోగి విషెస్ అండి. తెలుసు కదమ్మా మీకు, మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. చేత బాబ్జీ గారు మన సంక్రాంతి భోగి సందర్భంగా, మన ముగ్గురు పోటీల సందర్భంగా చిన్న విశేష ప్లస్ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలని బాబ్జీ గారిని కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇందుకూరుపేటలో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా సతీష్ నాయుడు గారికి, అలాగే వరలక్ష్మి గారు, మాకు ఎందుకంటే మాకు 25 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఉన్న దగ్గర నుంచి కూడా అంగుళూరులో ఉన్నప్పుడు ఆవిడ గండిపోసం దేవస్థానం చైర్మన్ చేసినప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ అన్న, మా కుటుంబం అన్న చాలా చాలా దగ్గరగా మెలిగిన వ్యక్తులు మేమందరం. అయితే ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో హైదరాబాద్లో ఉంటూ మన గ్రామాన్ని, మన పరిసరాలని, మన ప్రాంతాన్ని, మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు ఏ విధంగా అయితే మనం పెంచి పోషించుకోవాలో మన భావితరాలకు తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో ఖర్చు అయినా సరే గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా పూజ తప్పకుండా ఆ టైంకి వచ్చి ఇక్కడ మన గ్రామంలో మన అందరికీ మధ్యలో సంక్రాంతి సంబరాలు చేయడం, మన పిల్లల్ని కానీ మన భావితరాలకు ఉపయోగపడే యువకుల్ని కానీ సంక్రాంతి సంబరాలని జరిపించడం అనేది చాలా చాలా సంతోషదాయకరమైన విషయమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి చేస్తేనే కానీ ఈవేళ ఇంతమంది ఇక్కడ మోటివేషన్ అవడం కానీ, ఇంతమందిని ఇలాగా ఒక చోట కూర్చోబెట్టి ఈ కార్యక్రమం జరిపించడం కానీ చాలా కష్టమైన రోజులు ఇవి. ఎందుకంటే ఈ వేళ ఉన్న స్పీడ్ యుగంలో సెల్ ఫోన్లు వచ్చేసి, టీవీలు వచ్చేసి ఈ యుగంలో 10 మంది ఒక చోట కూర్చోబెట్టి రోజులే పోయినాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వేళ సతీష్ నాయుడు గారు, వరలక్ష్మి గారు ఎంత శ్రద్ధ తీసుకుని వాళ్ళ కుటుంబం అంతా కూడా, వారిద్దరు అబ్బాయిలు కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించాలి, దీన్ని ఎంతో అందంగా మన పల్లె ప్రాంతాల యొక్క సుభిక్షతని ప్రతి ప్రజలకి తెలియజేయాలని మన ఇందుకూరుపేట గ్రామాన్ని ఎంతో హైలైట్ గా ఒకవేళ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వారికి ఉన్న ఫాలోయర్స్ కానీ, వారికి ఉన్న ఫాలోయింగ్ కానీ మన ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మనం తెలియజేస్తున్నామంటే మన ఇందుకూరుపేటను ప్రపంచ దేశాలకు తెలియజేసి పరిస్థితులు తీసుకెళ్లారంటే మనందరం కూడా చాలా ఆనందించదగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమాలకి మనం ఖచ్చితంగా తోడ్పాటు అయితే ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిలో వాళ్ళు అయితే తోడ్పాటు అందించాల్సిన అవసరం కూడా ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి రీల్స్ అయితే నేను కూడా ఫాలో అవుతున్నాయి. నేను ఇక్కడ వచ్చాక వరలక్ష్మి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసున్నా సరే నేను సునంద గారు వస్తుంది నాకు. నేనంటే అంత ఎడిట్ అయి ఉన్నాను. ఖచ్చితంగా నాకైతే అది నిజమే కదా, వరలక్ష్మి గారు కదా, నేనే సునంద గారు అంటున్నాను అనిపించింది. అంటే అలా రీల్స్ కానీ అవి కానీ మనల్ని అంతగా ప్రభావితం చేసి అని తెలియజేయడానికి అయితే నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మనకి ఈ రోజు ఈ ముగ్గురు పోటీల్లో జరిపించడానికి ముఖ్య కారణం మన ఆదిత్య హాస్పిటల్ చైర్మన్ నామా శ్రీనివాస్ గారు అండి, అలాగే మా ఎండి ప్రసాద్ గారు కూడా. నేను వీళ్ళిద్దరు తోడ్పాటు వల్లే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు రావడం కూడా జరిగింది. ఎందుకంటే సంక్రాంతి వస్తుందంటే ఖచ్చితంగా ముగ్గురు పోటీల్లో మన హాస్పిటల్ తరఫున ఎక్కడో చోట స్పాన్సర్ చేయించి ఆ కార్యక్రమం జరిపించండి అని మా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇంకెక్కడో ఎందుకు మా సతీష్ నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇక్కడే జరిపిస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా మేము ఏదో రావటం, వెళ్ళటం, పాల్గొనడం కానీ ఏ విధమైన తోడ్పాటు సహకారం ఆయనకి అందించలేకపోయాం. కానీ ఈ సంవత్సరం అయినా ఆయనకి మేము ఏదో దగ్గరగా వేడి నీళ్ళు చన్నీళ్ళలో సాయం చేసినట్టు చాలా చాలా ఆనందంగా ఉంది. అది ఈ కార్యక్రమాన్ని ఎంత అందంగా జరిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారిద్దరికీ కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరం కూడా భావితరాలకు తెలియజేసింది ఏంటంటే మన సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా రేపు పొద్దున్న భావితరాలకు తెలియజేసి రేపు రాబో తరాలు కూడా ఇప్పుడున్న ప్రాచుర్యత ఉన్న ఈ స్పీడ్ యుగంలో యువత అటువైపు మళ్ళకుండా మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు వారి దృష్టికి తెలియజేస్తేనే రేపు రాబో తరాలు కూడా ఈ తరం కొనసాగుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి సతీష్ నాయుడు గారికి, వరలక్ష్మి గారికి, అలాగే వాళ్ళ అబ్బాయి ఇద్దరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోడ్ల మీద బళ్ళు నడుపుతాం, అదేవిధంగా కార్లు నడుపుతాం.
మన బాసు గారు హెలికాప్టర్లో విమానాలను నడుపుతారు. హాయ్ అండి, ఇందుకూరుపేట ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అట్లాగే ఈరోజు భోగి పండుగ శుభాకాంక్షలు. మాది ఎక్కడో నెల్లూరు దగ్గర మాది విలేజ్ అనండి, కానీ ఇటువంటి సాంప్రదాయం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎప్పుడూ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. సతీష్ అంకుల్, అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. సందీప్, సుధీర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ 2 సంవత్సరాల క్రితం ఇన్వైట్ చేశారండి నన్ను ఇక్కడికి, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. ఈసారి మా నాన్నగారిని తీసుకొని మరీ వచ్చాను, ఎలా ఉంటుందో చూద్దామని, ఒకసారి నాన్నగారికి కూడా చూపిద్దామని. ఇటుపక్క ఎప్పుడు జస్ట్ ఏదో ఒక పని మీద రావడం వెళ్ళడం అటువంటిదే, కానీ ఇలా సంక్రాంతి సంబరాల కంటూ రాలేదు ఎప్పుడు. బట్ వెరీ హ్యాపీ అండి. అందరూ కూడా అంకుల్ వాళ్ళకి ఇలా కోఆపరేట్ చేస్తూ, అంకుల్ కూడా 25 years నుంచి ఇది ఇలా కొనసాగిస్తున్నారంటే మాత్రం ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ థింగ్. అండ్ యూ పీపుల్ ఆర్ వెరీ గ్రేట్ పీపుల్ హియర్. ఇదే సహాయ సహకారాలు మీరు ఎప్పుడు అంకుల్కి అందిస్తారని, అదే విధంగా అంకుల్ కూడా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని, అంకుల్ తర్వాత సందీప్ అండ్ సుధీర్ మీ బరువు బాధ్యతలు, అంకుల్ బరువు బాధ్యతలు మీ భుజాల మీద ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ హ్యాపీ పొంగల్ టు ఎవ్రీ వన్. ఇంకొకటి, మా ఊర్లో కూడా ఎవరైనా ప్రైవేట్ అవ్వాలన్నా, ఎయిర్ ఆఫీసర్స్ అవ్వాలన్నా వెంటనే డౌట్ ఏమన్నా అడగండి, చెప్తారు. ఓకేనా? ఖచ్చితంగా అండి. మీకు ఎవరైనా కూడా ఇట్లా ఎడ్యుకేషనల్ పరంగా మీరు ఏం చదవాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, మీరు నిశ్చింతగా అడగచ్చు. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా ఖచ్చితంగా చేస్తాము. అయినాల సత్యహేమశ్రీ ఫస్ట్ ప్రైజ్ అమ్మ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సార్ సైతం మీదుగా ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు. అన్నిక శ్రీస సెకండ్ ప్రైజ్, శ్రీరంగం వీరలక్ష్మణ్ రెడీగా ఉండమా థర్డ్ ప్రైజ్.